సార్ మీ పేరు? జాన్. ఏం చేస్తుంటారండి? నేను షెఫ్. ఓకే సార్, ఎలా ఉంది సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 6 నెలల పాలన కంప్లీట్ అయింది, ఏమనిపిస్తుంది 6 నెలలు చూసిన తర్వాత? 6 నెలల్లో బెటరు, కాకపోతే చేయాలంటే ఇంకా టైం కావాలి కదా, వచ్చిందే కొత్త కదా, అప్పుడే ఫ్లెడ్జ్డ్గా 5 years ప్రోగ్రెస్ అడగట్లేదు, జస్ట్ 6 months ప్రోగ్రెస్ ఎలా? దాంట్లో ఓకే 40% పీపుల్ అగ్రీ అయిపోయారు. ఇంకా 60% ఆయన చెప్పిన 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఇంకో 6 months టైం పడుతుంది. ఈ లోపు బెటర్ దెన్. ఇప్పటివరకు ఎలా ఉంది సార్? ఆయన వచ్చిన వెంటనే ఫెన్షన్ కూడా ఇమీడియట్గా ఫెన్షన్ పెంచడం కావచ్చు, అమరావతి రాజధాని మీద ఫోకస్ పెట్టి మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేయించడం కావచ్చు, రీసెంట్గా జరిగిన అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, మహిళలకి ఉచితంగా ఫ్రీ గ్యాస్ సిలిండర్ కావచ్చు, పెన్షన్ విషయంలో 100కి 110 మార్క్స్ కొట్టాడు. ఇంకా వేరే విషయాలలో 40% అట్లా చేస్తున్నాడు. ఇంకా 60% కావాలంటే వీ మేక్ సమ్ టైమ్ వెయిట్. డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఈసారి ఎలా ఉండబోతుందండి? డెవలప్మెంట్ ఉండబోతుందా, లేదంటే గత ప్రభుత్వం మాదిరిగానే అట్లానే ఉండిపోతుందా? ఆ డెవలప్మెంట్ విషయంలో మటుకు చంద్రబాబు మించిన సీఎం ఎవరు లేరు. డెవలప్మెంట్ చేయాలంటే ఆయన తర్వాత ఎవరైనా. ఏంటి అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు చంద్రబాబు గురించి? అంటే నేను లోకల్ ఇక్కడ కాదు, ఐఎమ్ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఆయన అక్కడ స్టార్టింగ్ సీఎంగా చేసినప్పుడు అసలు హైదరాబాద్లో ఉన్న ఏమంటారు ఇల్లీగల్ అయ్యాని అలాంటివి ఏమి లేకుండా మొత్తము పోలీస్కి ఫుల్ పవర్ ఇచ్చేవాడు. అప్పుడు అక్కడైనా ఇక్కడైనా ఆయన పోలీస్ విషయంలో మటుకు నంబర్ 1గా ఉంటాడు. ఆయన తెలియని విషయం అంటూ ఏది ఉండదు. నాకు తెలిసి ఈ వాజ్ ద టాప్ 10 ఇన్ వరల్డ్. ఎస్, దేశంలో కాకుండా టాప్ 10 ఇన్ వరల్డ్ అంటున్నారు. అంటే ఆయన ఈ సైన్స్ టెక్నాలజీ విషయంలో మటుకు ఆయన తర్వాత ఎవరైనా టెక్నాలజీ డెవలప్మెంట్ అయ్యింది మటుకు హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు ఇప్పటివరకు ఇంతవరకు ఎవరు చేయలేదు అలాంటిది. స్కిల్డ్ విజనరీ లీడర్ చంద్రబాబు అంటారు కదా, నిజమేనా? విజనరీ లీడర్ అయినా చంద్రబాబులో 100కి 200% మార్క్స్ వేస్తాయి. ఎందుకంటే ఆయనకున్న ఐడియాలజీ టెక్నాలజీ అది ఎక్కువ యూజ్ చేసింది అతనే. ఇంతవరకు ఆ డిజిటల్ వరల్డ్ని ఎవరు అంత టచ్ చేయలేదు. ఒకప్పుడు రాజీవ్ గాంధీ చేశాడు మా చిన్నప్పుడు, తర్వాత ఈయనే ఆ టెక్నాలజీ యూజ్ చేసింది. మరి దేశంలో ప్రపంచంలోనే అమరావతిని మెరుగైన రాజధానిగా తీర్చిదిద్దుతానని సైతం ఆయన చెప్తున్నాడు. అమరావతి ఆ విధంగా మారబోతుందా? మరి ఐ థింక్ చేయగలడా ఆయన? 100%. నాకు తెలిసి 3 yearsలో కంప్లీట్ అయిపోతుంది. అది పోలవరం 3 yearsలో 3.5 years కంప్లీట్ అయిపోద్ది 100%. మరి లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నారు ఇక్కడ, సో ఆయన వర్కింగ్ ఎలా అనిపిస్తుంది మీకు చూస్తుంటే? అతని గురించి నాకు పెద్దగా ఐడియా లేదు, మిగతా వాళ్ళు అయితే చేస్తున్నారు. లోకేష్ గురించి అంత లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని చిన్న విషయాలు తొందరగా అటెంప్ట్ అవుతున్నాడు. మామూలుగా ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా, మామూలుగా వేరే అదర్ కంట్రీస్ నుంచి ఎవరైనా ఫోన్ చేసినా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి దానికి తగ్గట్టుగా మ్యాచ్ అవుతున్నాడు. ఓకే సార్, మరి ఏంటి కూటమి వాళ్ళు అంటున్నారు ఇది మంచి ప్రభుత్వం అనేసి అయితే ఒక ట్యాగ్లైన్ ఇచ్చుకున్నారు వాళ్ళు. నిజంగా ఒక పబ్లిక్ అంటే మీకేమనిపిస్తుంది? ఇది మంచి ప్రభుత్వం అనిపిస్తుందా, లేదంటే ఇంకేదైనా అనిపిస్తుందా? వచ్చి 6 months అయింది కదా, వి వెయిట్ 4-5 months. అంటే ఇప్పటివరకు చూస్తే ఏమనిపిస్తుంది? మంచి ప్రభుత్వమా కాదా? 100లో 75% ఈ వాజ్ వెరీ గుడ్. గోవిందరాజు గారు ఏం చేస్తుంటారండి? హోల్సేల్ మార్కెట్ వెజిటేబుల్. ఓకే, ఎట్లా ఉంది మీ బిజినెస్? పర్లేదు, ఇప్పుడు అన్సీజన్ ప్రస్తుతానికి. గతంలో 5 ఏళ్ళు ఎట్లా ఉండేది మీ బిజినెస్ అండి? అది కొద్దిగా డల్గా ఉండేది. అంటే గతంలో ఎక్కడ వ్యాపారాలు సరిగ్గా లేవు, రేట్లు లేవు, ఇట్లా మాట్లాడేవారు కదా, బిజినెస్ ఎక్కడ అవ్వట్లేదు అని చెప్పి గత 5 ఏళ్ళు. అంటే మా మిర్చి వ్యాపారం అండి. ఓకే, సీజన్ అన్సీజన్ ఉంటుంది, ఏ ప్రభుత్వం సీజన్ అన్సీజన్ ఉంటుంది అంతే. మరి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 6 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉందండి 6 నెలల పరిపాలన? ఏమనిపిస్తుంది మీకు? యాక్చువల్లీ చాలా బాగుంది, 100%. అంటే గతంలో అభివృద్ధి లేదనేవారు కదా, మరి ఈ 5 ఏళ్ళు అభివృద్ధి జరుగుతుంది అంటారా? ఎగ్జాక్ట్గా జరుగుద్ది. 5 సంవత్సరాలు ఇంకా నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు గారే వస్తారు, దాంట్లో డౌట్ లేదు. ఓకే, ఇప్పుడు అంటే గతంలో మనకు రాజధాని లేదని చాలామంది విమర్శించేవారు, ఇప్పుడు రాజధాని కూడా వచ్చింది, సో దానిపై ఫోకస్ పెట్టారు, జంగిల్ క్లియరెన్స్ చేస్తారు. ఎలా అనిపిస్తుంది అసలు? చాలా సంతోషం ఉంది. మరి కుటుంబం వాళ్ళు అంటున్నారు ఇది మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు ట్యాగ్ వేసి. మరి మీకేమనిపిస్తుంది? ఒక కామన్ మ్యాన్గా చెప్పండి, ఇది మంచి ప్రభుత్వమా లేక ఇంకేదైనా? మంచి ప్రభుత్వం. మంచి ప్రభుత్వం. పేరు లక్ష్మి అండి. ఏం చేస్తుంటారమ్మా? ఏదో కూలి పని చేసుకుంటానమ్మా. మా అబ్బాయి బీసన్ రోడ్లో అద్దెకే షాపు, ఏదో ఐటీ రిటర్న్ కట్టాడు, ఏదో లోన్ వస్తుందని ఆ లోన్ గురించి కార్డు తీస్తాడు రాజశేఖర్ అదే జగన్ గారు. పింఛనీ తీస్తాడు, 200 కాడ నుంచి వచ్చేది 75 రూపాయల కాడ నుంచి
అవి అలా వస్తుందని పింఛనీ తీస్తాడండి. ఇప్పుడు పింఛనీకి మాకులాంటి వాళ్ళకి ఏదైనా ఆధారం చూపిస్తే బతుకుతాం. ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుందమ్మా తీసేసి 7 నెలలు ఇచ్చారండి ఆయన. ఓకే, జగన్ వచ్చిన తర్వాత 7 నెలలు ఇచ్చారు. 7 నెలలు ఇచ్చారు. 7 నెలలు ఇచ్చి ఆఫ్ చేసేసారు మొత్తం. 4 ఏళ్ళు రాలే మీకు? 4 ఏళ్ళు రాలేదు. ఇంట్లో లాక్డౌన్ వల్ల పిల్లోడికి పని లేదు, చాలా ఇబ్బందులు అయిపోతున్నది. ఇంట్లో గర్భిణీ స్త్రీ అప్పుడైతే ఏడుపు వచ్చిందనమాట మాకైతే. ఏం చేయలేదు మీరు అప్పుడు ఎవరు అధికారులు? లేదమ్మా, ఐటీ రేట్ని కడుతున్నారు, మీకు ఏదో వచ్చేస్తుంది అని చెప్పారు. ఇదిగో ఇస్తాం, సచివాలయానికి వెళ్తే వాళ్ళు పట్టించుకోరు. వాలంటీర్కి అయితే మీకు కార్డు లేదు, ఏదో ఇచ్చాడు దిగిపోయి ముందు కార్డు. అది కోళ్ళు ఉంది. కోళ్ళు అంటే ఎక్కడో యాడ్ అయిందంట. కోళ్ళకి ఎడిగా ఎవరంట, అత్తకి ఎడిగా ఎవరంట, నాకు ఒక్కదానికి సింగిల్గా ఎవరంట కార్డు. అప్పుడు అలా చెప్పారు. ఇప్పుడైనా ఏదో నా ఒక్కదానికి కార్డు ఇచ్చేసి వాళ్ళ ఫ్యామిలీలు కూడా యాడ్ చేయలేదు. అబ్బాయికి నాకు ఇచ్చాడు ఇప్పుడు కలిపి కార్డు. అది ఎక్కడ ఇవ్వండి మరి. ఆ తల్లి పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ ఏమైపోద్ది చెప్పండి. అదండి పొజిషన్. ఎలా ఉంది ఇప్పుడు? చంద్రబాబు గారు వచ్చారుగా, ముఖ్యమంత్రిగా వచ్చారు. ఆయన ఏదో అప్పుడు అక్కడ బుడవేరు కట్ట మీద ఇల్లు మునిగిపోయినప్పుడు డబ్బులు ఇచ్చాడు, సాయం చేశారు, అంతా బాగా చూసుకున్నారు. మరి చంద్రబాబు నాయుడు ఇది మంచి ప్రభుత్వం అంటున్నారు, నిజంగా మంచి ప్రభుత్వమేనా చెడ్డ ప్రభుత్వమా? నిజంగా మంచిదండి, కంట్రోల్గా చూసుకుంటారు. అలాగే మాకులాంటి వాళ్ళు తీసేసిన పింఛని ఒక దారి చూపిస్తే బతుకుతాం. మంచి ప్రభుత్వం అంటారు మీరు? అవునండి. ఓకే.